బ్రేకింగ్ న్యూస్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకి సీఎం రేవంత్ ఫోన్ చేశారు. సుప్రీంకోర్టులో రేపు బీసీ కోటా బిల్లు విచారణపై స్పెషల్ ఫోకస్ పెట్టాలని ఆదేశించారు. ఈ రాత్రికి భట్టి విక్రమార్క ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రభుత్వం పార్టీ పరంగా తీసుకోవాల్సిన అంశాలపై భట్టితో సీఎం చర్చించనున్నారు. డిప్యూటీ సీఎంతో పాటు మంత్రులు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఒకవైపు సుప్రీంకోర్టులో రేపు బీసీ కోటా బిల్లు విచారణకు సంబంధించి జరుగుతుంది. మరోవైపు ఢిల్లీకి వెళ్లబోతున్నారు మంత్రి భట్టి విక్రమార్క. సో ప్రజెంట్ దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి హేమ అందుబాటులో ఉన్నారు మనకి. హేమ, రేపు ఢిల్లీలో భేటీ జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఏ అంశాలను డిస్కస్ చేసే అవకాశాలు ఉన్నాయి? రేపు బీసీ రిజర్వేషన్కి సంబంధించి కూడా ఒకవైపు సుప్రీంకోర్టులో విచారణ జరగబోతోంది. ఏంటి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఎలా అయినా సరే 42% రిజర్వేషన్ అమలు చేయాలి అంటూ కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ కసరత్తు చేస్తుంది. ఇందులో భాగంగానే ఇప్పటికే ఒకవైపు కేంద్రాన్ని కోరింది. నేరుగా ఢిల్లీ జంతర్ మంతర్లో 3 రోజుల పాటు కూడా నిరాహార దీక్ష చేశారు. పెద్ద ఎత్తున కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చారు. మరొక వైపు పార్లమెంట్లో ఇదే అంశం పైన ఎలా అయినా సరే బిల్లు తీసుకురావాలి అంటూ కూడా డిమాండ్ చేశారు. మరొక వైపు గవర్నర్ని కలిశారు, ఆర్డినెన్స్ జారీ చేశారు. ఇన్ని చేసినా సరే అటు కేంద్రం ఒప్పుకోలేదు. మరొక వైపు గవర్నర్ నుంచి కూడా ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. సో ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. ఎలా అయినా సరే 42% రిజర్వేషన్తో స్థానిక ఎన్నికలకు వెళ్ళాలి అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ భావించింది. ఇందులో భాగంగానే 42% జీవోని ప్రభుత్వమే తయారు చేసి స్థానిక ఎన్నికలకు వెళ్తామంటూ కూడా ఆ జీవోని జారీ చేసింది. అయితే దీనికి సంబంధించి ఏదైతే ప్రభుత్వం జారీ చేసినటువంటి 42% రిజర్వేషన్కి గల జీవో ఉందో అది చట్టబద్ధంగా లేదు అంటూ కూడా ఈ నెల 1వ తారీఖున సుప్రీంకోర్టుని ఆశ్రయించారు తెలంగాణకు సంబంధించినటువంటి ఒక పిటిషన్దారులు. సో దీనికి సంబంధించినటువంటి విచారణ రేపు సుప్రీంకోర్టులో ఉంది. అయితే సుప్రీంకోర్టులో రేపు బలమైన వాదనలు వినిపించాలి అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఇందులో భాగంగా కాసేపటి క్రితం ఎమ్మెల్యే క్వార్టర్స్లో అటు ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అదేవిధంగా బీసీ మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్ గౌడ్తో పాటు ఇతర బీసీ నేతలు, అదేవిధంగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు. అయితే భేటీ అనంతరం అసలు భేటీలో ఏం చర్చలు జరిపారు, సుప్రీంకోర్టులో రేపు ఏం వాదనలు వినిపించాలి అనే అంశం పైన కూడా అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మొత్తం ఇక్కడ జరిగిందంతా చెప్పిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా భట్టి విక్రమార్కకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి రేపు సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపించాలి, మనం 42% రిజర్వేషన్తో స్థానిక ఎన్నికలకు వెళ్తున్నటువంటి సందర్భంగా ఖచ్చితంగా మన వాదనలు బలంగా వినిపించాలంటే మీరు కూడా రేపు సుప్రీంకోర్టుకి వెళ్ళాలి అంటూ కూడా భట్టి విక్రమార్కని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. ప్రభుత్వం తరపున వెళ్ళాలి అంటూ కూడా పార్టీ డెసిషన్ తీసుకుంది. సో ఇందులో భాగంగా ఈరోజు రాత్రికి అటు ఢిల్లీ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు ఇతర బీసీ మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, కొండా సురేఖ, అదేవిధంగా బీసీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరు కూడా వెళ్ళనున్నారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా ఢిల్లీకి వెళ్ళనున్నారు. అయితే ప్రధానంగా ఎప్పుడైతే కామారెడ్డి వేదికగా రాహుల్ గాంధీ డిక్లరేషన్ అనౌన్స్ చేశారు, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే ఖచ్చితంగా కులగణన చేస్తాము, మీరెంతుంటే మీకంత ఇస్తాము అంటూ కూడా డిక్లరేషన్ పాస్ చేసినారు. అనంతరం అనుకున్నట్టుగానే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. అనంతరం కులగణన చేశారు. కులగణనలో 42% బీసీలు ఉన్నారు అంటూ కూడా లెక్క తేలింది. సో ఎలా అయినా సరే రానున్నటువంటి ఎన్నికలు అంటే స్థానిక ఎన్నికలు ప్రస్తుతం ముందరున్నాయి. సో స్థానిక ఎన్నికల్లో బీసీ 42% రిజర్వేషన్ అమలు చేస్తూ కూడా ఎన్నికలకు వెళ్ళాలి అంటూ కాంగ్రెస్ పార్టీ భావించింది. సో దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఈ బిల్లుకి ఆమోదం తెలపాలి అంటూ కూడా అటు పార్లమెంట్లో కాంగ్రెస్ ఎంపీలు 8 మంది కూడా ఫైట్ చేశారు. ఒకవైపు బీజేపీ కానివ్వండి లేదంటే బీఆర్ఎస్ కూడా దీనికి సపోర్ట్ చేయకపోయినప్పటికీ కూడా కాంగ్రెస్ నేతలు బలంగా ఈ బిల్లుకు సంబంధించి ఫైట్ చేసినప్పటికీ కేంద్రం దీనిపైన ఎలాంటి రెస్పాండ్ కూడా అవ్వలేదు. నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మొత్తం ఎంటైర్ కాంగ్రెస్ నేతలంతా కూడా ఢిల్లీలో 3 రోజుల పాటు ఉండి ధర్నా చేశారు. అయినా కూడా కేంద్రం దీనిపైన రెస్పాండ్ అవ్వలేదు. నేరుగా రాష్ట్రపతిని కలిసి వినతి పత్రం ఇవ్వాలని భావించారు, కానీ రాష్ట్రపతి అపాయింట్మెంట్ కూడా దొరికినటువంటి పరిస్థితి. అనంతరం నేరుగా ఆర్డినెన్స్ని తయారు చేసి గవర్నర్కి వెళ్ళి ఇచ్చారు. అయినా కూడా గవర్నర్ నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో ప్రభుత్వం నుంచి ఒక 42% జీవోకి సంబంధించి ఒక జీవోని తయారు చేశారు. తయారు చేసి అనంతరం నేరుగా స్థానిక ఎన్నికలకు వెళ్ళాలి అంటూ కూడా భావించారు. సో ఇందులో భాగంగా ప్రస్తుతం
స్థానిక ఎన్నికలకు సంబంధించినటువంటి జీవో ఏదైతే ఉందో అది చట్టబద్ధంగా లేదు అంటూ కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు అవ్వడంతో ఖచ్చితంగా దీనిపైన బలమైన వాదనలు వినిపించాలి. అండ్ మోరోవర్ పార్టీ దగ్గర ప్రస్తుతం దీనికి సంబంధించి బలమైన గ్రౌండ్స్ ఉన్నాయంటూ కూడా భావిస్తున్నారు. సో దీనికి సంబంధించి రేపు సుప్రీంకోర్టులో వాదనలు వినిపించబోతున్నారు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రులు. అందులో భాగంగానే సాయంత్రం డిప్యూటీ సీఎంతో పాటు ఇతర బీసీ మంత్రులంతా కూడా ఢిల్లీ పయనం అవ్వనున్నారు. రైట్ హేమా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, చూస్తున్నా కదా, అందుకోసం ఈరోజు సాయంత్రం పూర్తిగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అలాగే ఇరువురు నేతలు కూడా ఢిల్లీ వెళ్లే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. పూర్తిగా సీనియర్ న్యాయవాదుల నుంచి అనేక న్యాయపరమైనటువంటి అంశాల్లో అడ్వైజెస్ తీసుకోవటం, దానికి సంబంధించి ఎలాగైనా బీసీలకు 42% రిజర్వేషన్లు వచ్చేలాగా ప్రభుత్వం ఉన్నటువంటి పక్షాన బలమైనటువంటి వాదనలు అయితే వినిపించబోతున్నారు. దీనికి సంబంధించి ఎలాంటి డిసిజన్ తీసుకుంటారు, మరి ఏ విధమైనటువంటి ముందుగా ఏకమైనటువంటి కార్యాచరణ చేస్తారో చూడాలి.